నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడు. బీఆర్ఎస్ పనైపోయిందని పొద్దున లేస్తే విమర్శించే బీజేపీ అగ్రనేతలే ఇప్పుడు మైక్ పట్టుకొని అయ్యా బీజేపీని కంట్రోల్ చేయాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం, ఆయన ఉన్న 10 ఏళ్ళు మేం బయట తిరగడానికే భయపడ్డామని ఓపెన్గా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారా? ఆహా, ఏమి విడ్డూరం, ఏమి రాజకీయం. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా రేవంత్ రెడ్డి రంగు బయట పెట్టేశారు. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం మా వల్లే అవుతుంది తప్ప బీజేపీని నిలువరించే శక్తి రేవంత్కి లేదు, చేత కాదు అని ధర్మపురి అరవింద్ తేల్చి చెప్పేశారు. ఆయన అక్కడితో ఆగకుండా తెలంగాణ రాజకీయాల్లో మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ను ఖతం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి రావడం ఖాయమని ఆటం బాంబు పేల్చారు. అటు రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీల మధ్య బడేభాయ్ చోటేభాయ్ దోస్తానా, ఇటు తెలంగాణలో కేసీఆర్ మార్క్ ప్రాంతీయ సెంటిమెంట్ బీజేపీకి వేసిన బ్రేకులు. కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి కమలం గూటికి చేరబోతున్నారా? ఈ సంచలన పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న కథేంటో ఈ కథనంలో పక్కాగా చూసేద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్తే, సాధారణంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, బీజేపీ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని విమర్శించుకోవడం మనం రోజు చూస్తుంటాం. కానీ ఇప్పుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎలాంటి కామెంట్స్ చేశారో తెలుసా? తెలంగాణలో బీజేపీని నిలవరించేది ఒకే ఒక్కరు, కేసీఆర్. ఆయన అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీజేపీ రాష్ట్రంలో పెద్దగా ఎదగలేదు. బీజేపీని ఎదగడానికి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బీజేపీలు బయట తిరగాలంటేనే భయపడేటోళ్ళు అనే అసలు సత్యాన్ని ఒప్పుకున్నారు. ఈ మాట వినగానే గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలకు ఏ స్థాయిలో మైండ్ బ్లాక్ అయ్యి ఉంటుందో ఆలోచించండి. మేం బీజేపీని ఎదుర్కొంటున్నాం, రాహుల్ గాంధీ పోరాడుతున్నారని కాంగ్రెస్ కలరింగ్ ఇస్తుంటే, బీజేపీ ఎంపీ ఏమో అబ్బే రేవంత్ వల్ల బీజేపీని కంట్రోల్ చేయడం కాదు కదా, ఆయనకి చేత కాదు అని తేల్చేశారు. నిజమే కదా, 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రదర్శించిన ప్రాంతీయ సెంటిమెంట్, ఆ వాగ్దాటి, రైతుల సంక్షేమ పథకాల ముందు బీజేపీ సిద్ధాంతాలు పనిచేయలేదు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని కమలనాథులను గుమ్మం దాటకుండా చేసిన క్రెడిట్ కేసీఆర్దేనని స్వయంగా బీజేపీ ఎంపీయే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక అరవింద్ వేసిన రెండో బాంబు చూస్తే రేవంత్ మార్కు రాజకీయాల అసలు రంగు బయటపడింది. కాంగ్రెస్ను తెలంగాణలో పూర్తిగా ఖతం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావడం ఖాయమని చెప్పారు. అసలు అరవింద్ ఊరికే ఆ మాట అన్నారా, లేక ఆయన దగ్గర పక్కా సమాచారం ఉందా? పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తోంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీని బడేభాయ్ అని పిలవడం, ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి గుజరాత్ మెడల్స్ కేంద్రంతో సఖ్యత ప్రదర్శించడం, అటు మోదీ కూడా రేవంత్ రెడ్డిపై పెద్దగా తీవ్రమైన విమర్శలు చేయకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే పైన మోదీ, కింద రేవంత్ మధ్య ఒక రహస్య స్నేహం నడుస్తోందా? తెలంగాణ బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని తమ ప్రత్యర్థిలా కాకుండా రేపో మాపో మన పార్టీలోకి వచ్చే తమ సొంత మనిషిలాగానే చూస్తున్నారట. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాగా, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలా రేపు కాంగ్రెస్ను తెలంగాణలో ఖాళీ చేసి పవర్ కోసం రేవంత్ రెడ్డి కమలం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని బీజేపీ నేతలే లోపల గుసగుసలాడుతున్నారు. మరి నిజంగానే బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కుందా, లేక కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే బీఆర్ఎస్కి ఆ కెపాసిటీ ఉందా? ఒకసారి లోతుగా విశ్లేషిస్తే కేసీఆర్ బీజేపీని కేవలం రాజకీయంగానే కాదు, సిద్ధాంతపరంగా ఎదుర్కొన్నారు. బీజేపీ జాతీయవాదం తెస్తే కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం, ప్రాంతీయ ఆత్మగౌరవం తెరపైకి తెచ్చారు. బీజేపీ ఉచితాలపై మాట్లాడితే రైతు బంధు, ఉచిత విద్యుత్, కాళేశ్వరం అని పథకాలతో కౌంటర్ ఇచ్చారు. సభల్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలను నేరుగా నిలదీసే ధైర్యం, ఆ వాగ్దాటి కేసీఆర్ శైలి ప్రత్యేకత. ఢిల్లీలో రాహుల్ గాంధీ కోసం బీజేపీని అంతం చేస్తామని డైలాగులు కొట్టడం, తెలంగాణకు రాగానే కేంద్రంతో సఖ్యత, మోదీయే మన బడేభాయ్ అని దండం పెట్టడం, బీజేపీని సిద్ధాంతపరంగా నిలువరించే దమ్ము కాంగ్రెస్కు లేదనే విషయం ఇప్పుడు స్వయంగా ఓటర్లకు, విశ్లేషకులకు కూడా అర్థమవుతోంది. అందుకే ఎంపీ అరవింద్ బీజేపీని కంట్రోల్ చేయడం రేవంత్కి చేత కాదని అంత ఓపెన్గా చెప్పారు. ఈ మొత్తం డ్రామా చూస్తుంటే భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఏం మలుపులు తిరగబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చలేక సతమతమవుతుంటే ఆ అసంతృప్తిని ఆసరగా చేసుకుని బీజేపీ ఎదగాలని చూస్తోంది. రేవంత్ రెడ్డిని ముందే బుట్టలో వేసుకొని కాంగ్రెస్ను లోపల నుంచి బలహీనపరిచే ప్లాన్లో బీజేపీ ఉందా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం సర్దేసినట్టేనా? ఈ సమీకరణాలన్నీ చూశాక జనాలు అనుకుంటున్నారు, అబ్బో కాంగ్రెస్ను నమ్ముకుంటే బీజేపీని ఆపలేం, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను, కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకుడిని నమ్ముకుంటేనే
బీజేపీకి బ్రేకులు పడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చూశారు కదా, కేసీఆర్ ఉన్నప్పుడు మేం బయట తిరగడానికే భయపడ్డామని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. బీజేపీని కంట్రోల్ చేయడం రేవంత్ వల్ల కాదు అని తేలిపోయాక రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను వదిలేసి బీజేపీలోకి వెళ్తారా, లేదా బీజేపీని ఎదుర్కొనేందుకు మళ్ళీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారా? అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? కేసీఆర్ మాత్రమే బీజేపీని నిలవరించగలరా? మీ అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.